హలో వెల్కమ్ టు వినయ్ 60. నేను మీ సంతోష్. ఈరోజు ఈ వీడియో చాలామందికి యూజ్ఫుల్ వీడియో. యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే రీసెంట్గా మా డాడీని నేను ఆర్వీఎం హాస్పిటల్ తీసుకెళ్ళిన. హెల్త్ బాగలేక అంటే సీరియస్గా కోమాలు ఉన్నప్పుడు మా డాడీని తీసుకెళ్ళడం జరిగింది. రీసెంట్గా తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడ టీ తాగుతా ఉన్నా, ఒక అతనికి పిడిసి వచ్చినప్పుడు ఏం జరిగిందని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు పిడిసి వచ్చింది. మరి ఏంటి హాస్పిటల్ తీసుకెళ్ళాను అంటే, ఏముంటుంది హాస్పిటల్ తీసుకెళ్ళినా తాళాలు పెట్టండి చేతిలో, అది పెట్టండి ఇది పెట్టండి అని అడావిడి చేసారు కొంతమంది. ఇప్పుడు ఆ టైంలో నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, హాస్పిటల్ ఉంది కదా ఎందుకు అట్లా పిచ్చి చేస్తారు అంతా అన్నప్పుడు, దీనికి మెడిసిన్ ఉండదు, ఏముండదు, దీనికి ఏమున్నా ట్యాబ్లెట్లు పెద్దగా ఏముండవు అని ఒక ఆయన మాట్లాడడం జరిగింది. అరే అదేందన్నా ఉంటాయి కదా మెడిసిన్స్ అన్నప్పుడు, అన్న మీరు మీడియా వాళ్ళు కదా గిట్లాంటివి ఎందుకు చేస్తారన్న, ఏవోవో వీడియోలు చేస్తారన్న విషయాలు మాట్లాడిరారు. అప్పుడు నాకు కొంచెం మైండ్లోకి వచ్చి ఒకానొక సందర్భంలో నేను బోధిధర్మ ఆయుర్వేదిక్ పండిత్ శ్రీనివాస్ గారి దగ్గరికి ఒక వీడియో చేయడానికి వెళ్ళిన. ఒకనొక టైంలో నాకు సడన్గా గుర్తుకొచ్చినప్పుడు నేను కాల్ చేయడం జరిగింది. ఇట్లా ఒక పర్సన్కి పిడిసి వచ్చింది, మీ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉందా అన్నప్పుడు తన అన్న విషయం ఏంటంటే, నా దగ్గర మెడిసిన్ ఉంది అని ఒక 4 రోజులక దేంట్లో 4 సార్లు వేసుకుంటున్నా తగ్గిపోతుందని అన్నాడు. అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆ మనిషి ఎవరైతే హాస్పిటల్ దగ్గర నన్ను మాట అన్నారో, ఏవని మీరు ఇలాంటి ఎక్స్పోజ్ చేయరు కదా, నాకు కూడా అనిపించింది అరే ఇలాంటి జనాలకు యూజ్ అయ్యేటివి కూడా చేయాలి కదా, కాబట్టి ఒకసారి దీని గురించి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. అసలు ఏంటి నిజంగానే దీనికి మెడిసిన్ ఎందుకు లేదు, మెడిసిన్ ఉంటే ఏం జరుగుతూ ఉన్నది అన్న విషయాలతోని ఒకసారి పండిత్ శ్రీనివాస్ గారిని కూర్చోబెట్టడం జరిగింది. ఒకసారి దీని గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక 2 అంశాలు, మేజర్ అంశాలు 2 అంశాలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను క్రైమ్లో ఉన్నాను కాబట్టి ఇంటర్వ్యూలు చేయట్లా, కాకపోతే ఇలాంటి ఇంటర్వ్యూలు జనాలకు యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. పండిత్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి ఈ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి, ఈ పిడిస్ అంటే అసలు ఏంటి, ఈ పిడిస్ దేని వల్ల వస్తుంది, అంటే లోపాలు ఏముంటే వస్తుంది మనిషిలో, దీనికి ఆయుర్వేదిక్లో కావచ్చు, నార్మల్గా మందులు అంటే గోళీలలో కావచ్చు, ఇప్పటివరకు ఎందుకు మెడిసిన్ లేదంటే ఏం చెప్తారు అసలు? జనరల్గా ఏంటంటే కొన్ని రకాల అంటే డిసీజ్కు డిజార్డర్లకు అలోపతి మెడిసిన్ ఓన్లీ మెయింటెనెన్స్, అంటే ప్రతిరోజు వేసుకుంటే అదుపులో ఉంటుంది. అంటే ఏవి మందులు గోళీలు అంటున్నారా? గోళీలు అలోపతి ఇంగ్లీష్ దాంట్లో ఉదయం టాబ్లెట్, సాయంత్రం టాబ్లెట్, మధ్యాహ్నం సాయంత్రం ఒక 2-3 రాస్తారు. అసలు వాస్తవంగా ఈ పిడిస్ అనేది ఎందుకు వస్తుందంటే, నరాల బలహీనత వల్ల ఈ నరాలకు సంబంధించిన దాంట్లో చిన్న చెమట కురుపు లాంటిది క్లాట్ ఉంటుంది. ఆ క్లాట్ తీసేసి టెక్నాలజీ ఇప్పటి వరకు వరల్డ్లో లేదు. అయితే మనకేంటంటే అనేక మంది ఆయుర్వేద వైద్యులు, కొన్ని పురాతనమైన వైద్యులు ఏంటంటే ముక్కులలో డ్రాప్స్ చేయడం, చెవులలో డ్రాప్స్ చేయడం, అది కొన్ని డేంజర్ ప్రక్రియ అయినా కూడా అది ఇప్పటివరకు ఆనవాయితీగా నడుస్తుంది. అయితే మనం కూడా గతంలో ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ పిడిసిని ఆపే పరిస్థితి లేకుండా అయింది. అంటే కంప్లీట్ క్యూర్ చేయాలన్న నా తపన ఏంటంటే 6 సంవత్సరాలు పట్టింది. ఒక 30 మంది గురువులు, అనువంశిక వైద్యుల దగ్గర తిరిగి, కనీసం ఒక 4-5 స్టేట్లు తిరిగి, ఎవరి దగ్గర వెళ్ళినా కూడా నేను ఈ మూలిక వాడతా. అంటే గద్దగోరకాయలని ఉంటుంది. గద్దగోరకాయలని ఇట్లా గద్ద ముక్కులాగా ఉంటాయి కాయలు, ఇట్లా ముళ్ళు ఉంటుంది దానికి, రెండు కాయలు ఇట్లా ఉంటాయి. కరెక్ట్. అవునా? ఆ చెట్టు కన్నీ ముళ్ళు ఉంటా ఉంటాయి. దానికి సంబంధించింది ఉత్తరేణి అని, కొంతమంది వేగీస్ అని, కొంతమంది ఉన్నాయిగా. ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఇవన్నీ చెప్పడం జరిగింది. నాకేంటంటే ఢిల్లీలో నా అదృష్టం ఏంటంటే, విజయవాడ నుంచి వెళ్ళిన శ్రీనివాసరావు అనే ఒక మిత్రుడు ఢిల్లీలో ఉంటాడు ల్యాబ్లో. మనం ఏంటంటే 3-4 కలిపి కొంతమందికి ఇచ్చి చూడము, ఇదేమైనా పాయిజన్ అవుతుందని మళ్ళీ టెస్టింగ్ చేయించుకోవడం, ఆ విధంగా చేసి ఈరోజు పరిస్థితి ఏంటంటే, మనము 4 రోజులకు 8 గుళికలు చేసిస్తాం. ఇంత లావటి ఉదయం 1, సాయంత్రం 1 వేసుకోవాలి. ఆ వేసుకున్నప్పుడు మాత్రం ఓన్లీ మజ్జిగ అన్నంతోనే తినాలి. కారం కానీ ఉప్పు కానీ ఏది తినొద్దు. అంటే ఒక మాట, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నరంలో చిన్న లాంటిది, చెమట కూర్పు లాంటిది వస్తుంది దానివల్ల. ఇప్పుడు ఆ చెమట కురుపుకు మెడిసిన్ మాత్రమేనా ఇవి? అది సాల్వ్ అయితే ఇక్కడ పిడిస్ అనేది తగ్గిపోతుంది? అంటే మనకి ఏంటంటే ఆయుర్వేదంలో ఏంటంటే ఆక్సిజన్ అనేది సరఫరా అయితే అక్కడ మొత్తం ట్రీట్మెంట్ అవుతుందని ఒకటి ఉన్నదనమాట. ఆ ఆక్సిజన్ సప్లై చేసే విధంగా దీంట్లో కూడా మనం 8 రకాల ఇంగ్రీడియంట్స్ వాడి దాన్ని ఏం చేసినామంటే, శనగ గింజ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది గుళిక. ఒక 8 గుళికలు ఇస్తాము, ఉదయం 1, సాయంత్రం 1. ఆ 4 రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెరుగు, మజ్జిగతోనే తినాలి. నేను ఇప్పటి వరకు దరిదాపు ఒక 180 మందికి ఇచ్చాను. ఎవరు కూడా ఒక 4 డేస్ తర్వాత పిడిస్ రావట్లేదు. దానికి ఏంటంటే బంధన అని ఉంటుంది. ఒక నెల కానీ 2 నెలలు కానీ మందులు వాడితే జీవితం మొత్తం క్లోజ్ అయిపోతుంది. 4 డేస్ తర్వాత రాదు. ఈ 4 డేస్ మందులు వాడుకుంటా కూడా అలోపతి మెడిసిన్ వేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు 10-15 ఇయర్స్ నుంచి వాడుతుంటారు.
10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి అది ఆ ట్యాబ్లెట్ వాడుతుంటారు కాబట్టి ఇది కంప్లీట్ కోర్స్ అనేది బాడీకి అబ్జర్వ్ అయినాక ఆ 4 రోజుల్లో కూడా ఈ ఇంగ్లీష్ మందులు వాడి 5వ రోజు నుంచి మందులు వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలాంటి పిడ్స్ రాదు. మేము నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఇచ్చాము. 16 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ నగరంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ బాబు రిటైర్డ్ పర్సను, ఆయనకు అంటే ఫస్ట్ మేము ఇచ్చిన దాంట్లో 4 days తర్వాత ఎమ్మటే ఇక ఆయనకు తర్వాత ధైర్యం వచ్చి మేము అనేక రకాలుగా మీలాంటి వాళ్ళు ఇట్లే పబ్లిసిటీ పెరిగిపోయి ఒక వ్యక్తి మార్కెట్లోకి బయటకు వెళ్ళిపోతే ఒక 10 నుంచి 15 మంది మన దగ్గరకు వస్తుంటారు. అయితే అదేవిధంగా అందరికీ తెలిసిపోయి వేరే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక 30 నుంచి 50 మంది వరకు వచ్చే స్థాయికి పెరిగిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు 100 మందిలో ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఫెయిల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మూలికలు మనం మందులు అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉంటే దాన్ని మెడిసిన్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. మనకేంటంటే అనువంశిక వైద్యులం కాబట్టి మనం ఓన్లీ మూలికలు అని సంబోధిస్తే మంచిది. నేను ఇప్పుడు మీకు ఆ మూలికలకు మీకు అంటే సర్టిఫికెట్ అనేది ఉందా? అంటే సర్టిఫికేట్ అంటే మాకు చెరకుడు ఆయుర్వేద ఫార్మసీ అని ఉంది. ఇంకా ఫార్మసీ వైపు ఇంకా వెళ్ళలే. అంటే 1 by 1 అన్ని తీసుకుంటున్నాము. నా భార్య పేరు మీద, కొండా మాధవి పేరు మీద చెరకుడు ఆయుర్వేద ఫార్మసీ అని ఉంది. అయితే కొన్ని ఇప్పుడిప్పుడే అన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు ఒక 10 తీసుకున్నా, ఇంకొక 15 అండర్గో అంటే ప్రాసెస్లో ఉన్నాయి. ఇవి కూడా ఏంటంటే ఏదన్నా ఒక మూలిక ఇచ్చినాము. ఇప్పుడు పిడ్స్ అనేది ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, మీరు కూడా ఎవరైనా పిడ్స్ వాళ్ళని పంపించండి. ఒక 4 రోజులు వాడంగానే వాళ్ళకు పిడ్స్ రావట్లేదు. నేను అంటే ప్రతిరోజు యాక్చువల్ ఆ రోజు నేను హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ఇది జరిగిందని చెప్తాను. ఆ రోజు నేను నంబర్ తీసుకోలేదు బేసిక్ అంటే పనికిరాని అంటే ఎందుకు ఇది కొంచెం మీకు కాల్ చేయడానికి కారణం అంటే మీరు ఏదేదో చేస్తారు కానీ ఇట్లాంటి అట్లకు మాట్లాడరు, మీరు చాలా తిరుగుతూ ఉంటారు కదా అది అన్నప్పుడు నాకు సడన్గా మీరు గుర్తుకొచ్చారు. మేబీ ఉన్నదా లేదా మీ దగ్గర కూడా అసలు ఏంటి ఇది ఉంటుందా లేదా అసలు ఏంటి ఇదంతా అంటే డేంజర్ వైరస్ లాగా మాట్లాడుతూ ఉంటారు. పిడ్స్ అనేది చాలా డేంజర్. అంటే ఒక మనిషి బండి మీద పోయేటప్పుడు కానీ కారు నడిపిస్తేప్పుడు సడన్గా వచ్చినప్పుడు అందులో ఉన్న వాళ్ళ ప్రాణాలకు ఎఫెక్టే. ఇది చాలా డేంజర్. చాలా మంది హయ్యర్ అఫీషియల్స్ పిల్లలకు ఉంటే 2 మనుషులు బౌన్సర్లు అటొకలు ఇటొకలు కూర్చొని స్కూల్కి తీసుకుపోయి అయిపోయిన దాకా బయట కూర్చొని తీసుకొచ్చేటోళ్ళు కూడా. అంటే మన వీడియోలు వైరల్ అయ్యే కొద్దీ ఇప్పుడు చాలా మంది మన దగ్గరకు వస్తారు. వాళ్ళు మార్కెట్లోకి పోతే పిడ్స్ వాళ్ళకేంటంటే ఇప్పుడు ఒక జబ్బుతో బాధపడే వాళ్ళు అందరూ నెంబర్లు కాంటాక్ట్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక డాక్టరు, ఒక కిషోర్ బాబు అని ఉంటుంది డాక్టరు, ఆయన దగ్గరికి పోయే కాడ ఆడ 100-200 మంది 300 మంది పోతుంటారు. అయితే అక్కడ పోయినాక మీరు ఏం భోజనం చేస్తారు, మీరు ఏం మందులు వాడుతారు అని వాళ్ళ నెంబర్లు కాంటాక్ట్ తీసుకుంటారు. కాబట్టి మనకి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు వచ్చారు అనుకోండి, 4 రోజుల తర్వాత వాడు ఉన్న పరిచయం ఉన్న వాళ్ళ అందరికీ చెప్తారు. అంత కాన్ఫిడెంట్ ఏంది అంటే ఆల్రెడీ మీరు చెక్ చేశారు కాబట్టి కాన్ఫిడెంట్ చెప్తున్నారు. ఓన్లీ 4 రోజులలో తగ్గిపోతుంది అనే కాన్ఫిడెంట్ అంటే ఏ విధంగా చెప్పగలరు? తగ్గిపోతుంది అనే కాన్ఫిడెన్స్ అంటే అది నా కాన్ఫిడెన్స్ కాదు, అది ఆయుర్వేదము గురువుల వాళ్ళ యొక్క వాగ్దానం. అంటే వాస్తవంగా ఏంటంటే ప్రతి జబ్బుకు ఆయుర్వేదంలో మందు ఉంది, కానీ దాన్ని వెలికి తీసి ఇట్లా ఈ విధంగా ముందుకొచ్చి మాట్లాడేటోళ్ళు లేరు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, అక్కడ వరకు ఏదో చుట్టుపక్కల వాళ్ళ మండలంలో ఎవరికో తెలిసి ఉంటుంది, ఫలానా కాడికి పోతే పిడ్స్ పోతుంది, ఒక 3 నెలలు పోయింది మళ్ళీ వచ్చిందని. అయితే దీనికి శాశ్వత పరిష్కారం కనుగోవాలన్న ఉద్దేశంతో నేను ఇప్పటి నుంచి కాదు, నేను ఒక 25 years నుంచి చేస్తున్నా. నేను ఇంతకుముందు గ్లకోమా అని నీటి కాసుల జబ్బుకు ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా వైద్యం లేదంటారు. నా దగ్గర మినిమం 50 నుంచి 100 మంది ఫర్ మంత్ వస్తుంటారు. అయితే డయాబెటిక్, షుగర్ వ్యాధికి అసలు మందే లేదంటారు, ఒక చిన్న పూడితో పోతుంది. ఇప్పుడు చాలా మంది చూడండి, కొబ్బరి నూనె తాగండి, మంచి నూనె తాగండి, మా హాస్పిటల్కి పోండి, వచ్చి 30 రోజులు ఉండండి, మా ఆశ్రమంకి రండి, రకరకాలుగా చెప్తుంటారు. కాకుండా కాబట్టి నేనేందంటే ఒక జబ్బు వెంబడి పడితే నేనని కాదు, నాకు కొంత టీం ఉంది, చాలా మంది, స్వామి అని, సుధాకర్ అని, ఇట్లా మనకు చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళందరూ ఏంటంటే బాబాయ్ నువ్వు చేసే పని బాగుంది, నేను మీ వెంబడి వస్తామని. ఇప్పుడు నేను బోల సుధాకర్ అని నేను దరిదాపు ఒక 1.5-2 years నుంచి మేము జర్నీ చేస్తున్నాం. ఎక్కడ మూలికలు ఉంటే ఇప్పుడు సోమవారం నైట్ వెళ్ళడం, సోమవారం నైట్ ఎక్కడ పడుకొని మంగళవారం నాడు దానికి సంబంధించిన మూలికలు తీసుకొని రావడం, మళ్ళీ దాన్ని దంచడం, దాన్ని ప్రాసెస్ తయారు చేసుకోవడం, ఒక 4గురికి ఇవ్వడం, అట్లా ఇచ్చి ఈరోజు పరిస్థితి ఏంటంటే అక్కడ ఇక్కడ తెలిసి పిడ్స్ వాళ్ళు ఒక 100 రోజుకు 50 నుంచి 70-80 మంది వచ్చే స్థాయికి పోయింది. అయితే దానికి మేమేం చేస్తున్నాం అంటే మనకి 8 రకాల ఇంటిగ్రేటివ్స్ కావాలి, వాటిని కూడా ఇప్పుడు 1,00,000 డోసులు తయారు చేసి పెట్టుకున్నాను నేను. అంటే నాకు కూడా చాలా మంది ఫండర్స్ ఉంటారు. ఫండర్స్ అంటే
ఇప్పుడు ఎగ్జాంపుల్ సూర్యాపేట మా మిత్రుడు ఒక అతను అంటే మా కజిన్ బ్రదర్ అవుతాడు, ఒక అడ్వకేట్ అండ్ ఒక చిట్ ఫండ్ కంపెనీ నడుపుతాడు. ఓకే, అవసరమైతే ఒక 25 లక్షలు తీసుకపో, నాకు ఒక 3-4 నెలలకు ఇస్తావా, 6 నెలలకు ఇస్తావా అంటే ఈ విధంగా నాకు సపోర్ట్ చేసిన ఫండింగ్ సపోర్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు అని ఒక అతను ఉన్నాడు, ఆయన చిట్స్ నడుపుతాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే అరే భారతదేశంలో మందు లేదంటారు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని. చాలా మంది ఏమంటారు అంటే నేను కోట్లు సంపాదించుకున్నాను అనుకుంటారు. నేనేంటంటే 4 lakhs శాలరీస్ ఇవ్వాలి, వెహికల్స్ నేను తీసుకునే దాన్ని, నాకు ఒక గోశాల, ఇవన్నీ మీరు చూసారు గోశాల చూసిన నేను వచ్చిన అక్కడికి. అయితే ఇట్లాంటి అన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి నాకేంటంటే నా మిత్రుల సహకారంతో ఈ రోజు ఏంది పరిస్థితి ఏంటంటే జూన్ జూలై ఆగస్టు దాటితే మళ్ళీ ఆ మెటీరియల్ దొరకదు 1 year దాకా. ఓకే ఓకే, ఇప్పుడు ఎక్కువ మంది వస్తారనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో అనేక బాధలు పడి కొన్ని లక్షల రూపాయల ఫండ్ గ్యాదర్ చేసి సరే వాళ్ళకు సేల్స్ అయినాకనే ఇద్దామన్న ఉద్దేశంతో ఒక 95,000 మొన్నటి వరకు, నిన్న ఈ రోజు కలిసి ఒక 4,000 డోసులు, అంటే ప్రతిరోజు 5,000 నుంచి 6,000 8,000 డోసులు తయారు చేస్తున్నాం. ఓకే, కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పుడు ప్రతి చోట ఏమైందంటే కొన్ని లాక్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు పిట్స్ వచ్చేటోళ్ళు. వాళ్ళకి ఏముంది 4 రోజులలో ఇప్పుడు ప్రచారం కూడా ఏ విధంగా జరుగుతుందంటే వాళ్ళు వాడతారు, నేను పలాని శనివారం రోజు పోయినా, నేను ఆదివారం వాడినా, సోమవారం వాడినా, మంగళవారం వాడినా, బుధవారం వాడినా, కథం నాకు రావట్లేదు. ఇప్పుడు నేను 15 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుందని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కూడా మనం 80 రోజులు అవుతుంది. ఓకే, ఈ 80 రోజులలో మొత్తం అసలు కొన్ని స్టేట్లే తెలిసిపోయింది. మధ్యప్రదేశ్ షహడోల్ నుంచి మా మిత్రుడు తివారీ అని ఉంటే ఒక వ్యక్తిని పంపిస్తే ఒక 20 కిట్లు 50 కిట్లు పంపించని మన అన్నాడు. ఓకే, కాబట్టి ఇది ఎట్లా ప్రచారం మంచి అనేది ఎప్పుడైనా జీవిస్తుందన్న ఉద్దేశంతో అసలు ఎంతమంది వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు. నాకు పూర్వజన్మ సుకృతం సూర్యభగవాని దయ, నా 25 ఏళ్ళ కష్టానికి ఫలితానికి ఏంటంటే ఇది ఆయుర్వేదంలో ఒక విలువైన సమాచారం ఉంది. కల్వంలో కనుక నూరితే అది ఎంత మర్దనం చేస్తే దాని గుణవర్ధనం పెరుగుతుందని. ఇప్పుడు మేము కూడా ఎంత కష్టపడితే అన్ని మూలికలు, అసలు వాస్తవంగా ఎన్నో రకాల జబ్బులకు మందులు లేదంటారు, కానీ ఆయుర్వేదంలో ఉంది. దాన్ని వెలికి తీస్తానికి కొంత అవకాశం కావాలి, దాంట్లో కొంత రీసెర్చ్ చేయాలి, కొంత డబ్బుతో కూడుకున్న పని, ఇట్లా రకరకాలుగా చేసి నేను ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా పిడ్స్. నేను ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఒక మాట అన్నారు, నేను క్లారిటీ ఇస్తాను, 100% దీని గురించి ఒకటి మాట్లాడదాము, జనాలకు కొంచెం యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను చెప్పడం కాదు, ఇది ఆయుర్వేద శాస్త్రము. మనకేంటంటే వాగ్భట మహర్షి, చరక మహర్షి వాళ్ళ జీవితాలను సాక్రిఫికేషన్ చేసిన మూలికలు కాబట్టి ఇవి ఎవరు వాడినా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల తరబడి వాడే వ్యక్తి 4 రోజులు కాగానే రికవర్ అయిన అనుకోని 100 మంది చెప్పడం సహజం. ఇప్పుడు ఒక గ్రామం నుంచి ఇంకోటి ఏంటంటే కొన్నిట్లలో ఫీడ్బ్యాక్ నెగిటివ్ కూడా ఉంటుంది. మాకు చెప్పిర్రు, మేము ఆ వీడియో చూసి వచ్చినాము, మాకు మంచిగా కావాలంటే ఇక్కడ అంటే మీరు చెప్పినది పాటించకుండా కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. అంటే మజ్జిగలో ఉప్పు వేయకుండా వాడాలి. కొంతమంది నేను ఇచ్చిన దాంట్లో ఒక 5-6 ఉప్పుతో వాడిరు, వాళ్ళకు మళ్ళీ వచ్చే నెల మళ్ళీ కోర్స్ ఇస్తా అని చెప్పినాము. మిగతా వాటితో పాటు దీనివల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది కదా, వాళ్ళు 10 మందికి చెప్తారు మాకు మంచిగా. ఫీడ్బ్యాక్ అంటే దీంట్లో వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఒక 6 నెలలు కోర్సు వాడండి మీరు, అంటే ఒక 3 నెలలు వాడి లిక్కర్ అలవాటు ఉన్న లేకపోతే నాన్ వెజ్ తినే అలవాటు మధ్యలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది ఓన్లీ 4 రోజులే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మనం ఒక 100 పైన 200 లోపు ఉంది ఇప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం విపరీతంగా వస్తున్నారు. కాబట్టి ఏంటంటే 4 రోజులు కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది లేదు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేది లేదు. ఇంకొక విశేషం ఏంటంటే దీంట్లో మేము ఎక్కడ కూడా ఈ కాస్ట్ ఇంత అని చెప్పట్లేము. మీరు రండి తీసుకొని పోండి అంటే పలాని అబ్బాయి సైదులు అనే అబ్బాయికి మీరు ఇచ్చారు, 4 రోజుల్లో పోయింది, ఆ 10 రోజులు అవుతుంది మామూలు పిడ్స్. ఎట్లా ఇది పిడ్స్ రావడం అంటే డైలీ వస్తుందా, 1 hourకి ఒకసారి వస్తుంది? అంటే కొంతమందికి ఏంటంటే పర్ డే 6 సార్లు వచ్చే ఒక అబ్బాయికి 4 రోజులలో ఆగిపోవడం వల్ల బాగా అంటే పెరిగిపోయింది, అంటే విపరీతంగా అందరికి జనాలలో పబ్లిసిటీ అయిపోయింది అనమాట. అయితే కొంతమందికి ఈ పిడ్స్ అనేది ఏంటంటే ఒక 5-6 రకాలుగా ఉంటుంది. ఏదైనా పిడ్సే, ఎపిలెప్సీ అంటారు, మూర్ఛ రోగం అంటారు. ఇది ఏది వచ్చినా కూడా దాంట్లో ఏంటంటే కొంతమందికి డే బై డే వస్తుంది, కొంతమంది రాత్రిపూట వస్తుంది, కొంతమంది నాలుక కొరుక్కుంటారు, కొంతమందికి 15 రోజులకు ఒకసారి వస్తుంది, కొంతమందికి అంటే అదొక డిజార్డర్. దీంట్లోనే మొత్తం 8 రకాలు నేను కొంతమంది గురువులు చెప్తారు, 6 రకాలు నేను కొంతమంది చెప్తారు. కానీ ఏదైనా కూడా మనకు ఏంటంటే మన మూలికలు వాడితే 4 రోజుల తర్వాత రావట్లేదని నేను చెప్తున్న మాట కాదు, నా దగ్గర వచ్చి వాడిన వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి మేజర్గా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎందుకంటే మన వీడియో చాలా దూరం వాళ్ళు చూస్తుండొచ్చు, ఇప్పుడు మీ దగ్గరనే కాదు
ఇలాంటిది మీ దగ్గర కాకుండా కొంతమంది లాంగ్ నుంచి ఉండొచ్చు, మీ దగ్గర కాకుండా ఇంకేనన్నా దొరకడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎక్కడ దొరకదు, అంతేనా? దొరికే క్వశ్చన్ లేదు దాంట్లో. ఏంటంటే ఎందుకంటే మేము ఈ మూలికలు తయారు చేసి కొంతమందికి ఒక 10 మంది ఒక బ్యాచ్ ఆ పేరు రాసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని వీళ్ళకి ఎట్లుంది, ఇంకా 10 మందికి ఎట్లుంది, ఇంకా 5గురికి ఎట్లుంది, అట్లా 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 ఒక 20 రకాల మూలికలు. అసలు వాస్తవంగా పిడ్స్కు చాలా మూలికలు ఉన్నాయి, కానీ అంతే దాన్ని క్లబ్ చేసే విధానం. దాన్ని ఏంటంటే దీంట్లో ఏంటంటే అనుపానము, శుద్ధి, భావన, అనుపానం అని ఉంటుంది. అంటే ఏదేది కలపాలన్నది ఒక ఆలోచన. అది కనుక మాకు సూటబుల్ అయింది, కానీ వేరే వాళ్ళకి అయ్యే క్వశ్చన్ లేదు. ఎందుకంటే నాకేంటంటే మరి చాలా మహారాష్ట్ర అక్కడ నుంచి రావాలంటే కష్టం కదా, మరి ఎట్లా? పోస్ట్లో పంపిస్తున్నాం, అది కూడా ఉందా మీ దగ్గర? పంపిస్తున్నాం, పోస్ట్లో పంపిస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మేము ఎక్కడ కూడా డబ్బులు ఇంత అని అమౌంట్ అంటలేదు. వాళ్ళు వస్తుర్రు, గురుగారు మీరు బాగా రీసెర్చ్ చేస్తారట, బాగా తిరుగుతారట, మీరు కొన్ని 2-3 దీనికి ఇంత డబ్బులు అని డిమాండ్ 10,000, 20,000, 50,000, ₹1,00,000, 5 లక్షల రూపాయలు ఇచ్చిన అతను కూడా ఉండు. కాబట్టి అంత మీ గోశాల అంటే వాళ్ళు తోసింది ఇస్తారు, కానీ మీరు డిమాండ్ అయితే ఎక్కడ కూడా అంటే ఇవ్వాలని. ఒకప్పుడు ఏంటంటే పక్షవాతం చేస్తే 10,000 ఇవ్వండి, లేకపోతే షుగర్ మందుకు ఒక 4,000 ఇవ్వండి. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఎవరు కూడా మేము అడగాల్సిన అవసరం లేదు. అమ్మ ముందు ఫస్ట్ నా పేరు రాసుకో, మా బాబుని సారు గురుగారు నాడి చూస్తాడే ఎందుకు చూడమనండి, నాకు మూలికలు ఇవ్వండి, నేను వెళ్ళిపోతా. ఇగో ఈ 10,000 అయితే ఫస్ట్ ఉంచుకోమ్మా, ఆ నెంబర్ చెప్పమ్మా, నేను కొడతా. అంటే వాళ్ళే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే కొంతమంది మనం మీద ప్రైజ్ ఇంత అని ఉండదా? ప్రైజ్ ఉండదు అసలు. ప్రైజ్ అని కాదు కదా, ఏది అడిగే రోజులు పోయినాయి. ఎప్పుడు మేము ఎవరిని కూడా పైసలు డిమాండ్ చేసేది లేదు, ఏం లేదు. వాళ్ళే వాళ్ళ సంతోషంగా ఇచ్చి. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో చాలా మందికి ఈ డిసీజ్ చాలా మందికి ఉంది, ఈ పిడ్స్ అనేది విలేజ్లలో కానీ అక్కడ కానీ. ఇక్కడ అంటే మేజర్గా నేనేమంటాను అంటే రేపు పొద్దున ఇప్పుడు ఇది మనం ఒక జనాలకు యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో మీకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి, మొన్న నాకు జరిగిన సంఘటన బట్టి నేను ఇది కొంచెం ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుందేమో అంటే ఏంటి, మళ్ళీ మెడిసిన్కి వెళ్ళాలా, లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలా, లేదంటే ఆయుర్వేదిక్ మందులతో తగ్గుతుందా అన్న ఇంటెన్షన్తో నేను అడుగుతాను. ఇప్పుడు మేజర్గా మీరు 4 days అంటారు కదా, ఎగ్జాక్ట్లీ 4 daysలో అంత కాన్ఫిడెంట్ ఎట్లా చెప్పగలరు? 4 days మనం ఇచ్చాం కదా. ఇంకొకటి ఏంటంటే కొంతమంది డాక్టర్లు ఏంటంటే ఏ నెగిటివ్ ఇచ్చినావా, బి నెగిటివ్ ఇచ్చినావా, ఓ పాజిటివ్ ఇచ్చినావా, ఓ నెగిటివ్ ఇచ్చినావా అని అంటారు. ఆల్రెడీ కొన్ని ఇప్పుడు అంతమంది వస్తుంటే అన్ని గ్రూపులకు రిజల్ట్ వచ్చింది. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఏదో వచ్చి ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరన్నా ఇంటర్వ్యూకి రావాలంటే మేము ఒక వీడియోకి ఒక 10,000, 20,000, 50,000 ఛార్జ్ చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంది, మీరే నన్ను పిలిచి ఈ పిడుసుది ఏమన్నా నేను ఒక వ్యక్తిని చూస్తే ఇబ్బంది అయిందని మీరు ఫోన్లో చెప్తేనే నాకే ఉన్నా ఆయన మీరు మీడియా వాళ్ళు కదా, మీరు ఇట్లాంటివి ఎందుకు చెప్తారు, మాకు తెలియదు, మాకు ఏడ తెలుస్తుంది అనే విధంగా మాట్లాడినప్పుడు సడన్గా థాట్ వచ్చింది, కాల్ చేయడానికి వచ్చింది. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు చూసే జనాలు కూడా ఇప్పుడు ఏదైతే గురువు గారు చెప్తా ఉన్నాడో ఇప్పుడు ఎట్లా మీ దగ్గరికి రావాలన్నా ఎట్లా మీ నంబర్లు ఏమన్నా టెలికాస్ట్ 2 నెంబర్లు మీకు ఇస్తా, 2 నెంబర్లు వేయండి. కొద్దిగా మంగళవారం మాత్రం ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మంగళవారం మేము వైద్యం చేయము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఉంటాయి, అందరికి అంతా ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఆ రోజు ఆఫ్లో ఉంటుంది. ఎప్పుడైనా కూడా కొంతమంది దూర ప్రాంతాల నుంచి వస్తే మిర్యాలు కూడా ఒక 3-4 రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా వస్తే అకామిడేషన్ కూడా భోజనం ఏర్పాటు చేసి ప్రతిరోజు అక్కడ మిర్యాలగూడలో ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేస్తాము. ఎవరైనా వస్తే దూర ప్రాంతాల నుంచి దానికి ఎలాంటి ఛార్జెస్ ఏం తీసుకోము. వాళ్ళే పాపం 3-4 టైమ్స్ వచ్చిండు. కంట్లో మనం కలకలకు చిన్న డ్రాప్ లాగేస్తాం. వాళ్ళు వచ్చేటప్పుడు 3-4 టైమ్స్ వచ్చినప్పుడు అరే నేను భోజనం చేసేసారు, ఒక 25 కిలోల బ్యాగు, ఒక 20 కిలోల కందిపప్పు కొనుక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు. కూరగాయలు వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళే అన్ని ఏర్పాటు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా నేనేమంటాను అంటే కొంతమంది మరీ బస్ కిరాయి పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు, అట్లాంటి వాళ్ళకి ఫ్రీగా ఇస్తారా? అవన్నీ కామన్ నడుస్తూనే ఉంటాయి. ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోయి. ఇక్కడ ఏంటంటే నేను ఫ్రీగా ఇస్తా అంటే మీ దగ్గర చెప్తే వాడు గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా నా దగ్గరకు వచ్చి ఏం లేదు సార్ నేను అవును, ఇది కూడా వాస్తవమే, కరెక్ట్. అవును, అట్లా కూడా ఉన్నారు. మరి మాకు అవసరమైతే అంగీంపుకొని కూడా వస్తారు. మీరు నంబర్ కానీ పిప్పల్ అనేది ఒక 1,000 రూపాయలు 1,200 కిలో అనుకోండి, దాంతో ఒక టానిక్ ఇస్తాం. సుమారు దానికి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే, అది పిప్పల్ ఏంటంటే 300 రోగాలు నయం చేస్తుంది, కానీ అది దాన్ని ఎట్లా శుద్ధి చేయాలో దాంట్లో ఏం కలపాలో ఎవరికి తెలియదు. ఓకే, మేము పిప్పల్ని తీసుకొని వచ్చి ఏం చేస్తామంటే దాన్ని శుద్ధి చేస్తాం, నిమ్మరసంలో శుద్ధి చేస్తాం. నిమ్మరసంలో
అయితే మా గురువుగారు ఏం చెప్పారంటే నిమ్మరసంలో శుద్ధి చేసి నిమ్మరసాన్ని పడేస్తున్నాం రా, మనం దానికి క్షారం పోతుంది, అది అట్లా పడేయద్దు బిడ్డ. దాన్ని ఏం చేయాలంటే నిమ్మరసంలో పిండాలి, పిండి దాన్ని పక్కకు పెట్టుకుందాము. దాంట్లో అల్లం రసం కలిపి కొద్దిగా బాయిల్ చేసుకుందాము. 200 ml ఇద్దాం. 1 లీటర్కి 1/2 లీటర్ అయిన దాకా మరగబెడతాం. దానికి ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు టీ గ్లాస్ వేసుకొని తాగితే ఒక అద్భుతమైన ఎందుకంటే ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ ఉంటుంది. ఈ పిల్లలకి ఏంటంటే పిడిసి వచ్చే వ్యక్తులకు కొద్దిగా అనేజీగా ఉంటారు. అయితే అట్లాంటి వాళ్ళకి ఇది ఏంటంటే ఉదయం ఒక 2 చెంచాలు, సాయంత్రం ఒక 2 చెంచాలు తాగవాలి. ఒక బాటిల్ ఇస్తాము. అది ఫస్ట్ 1 డేల్ని అసలు అంత యాక్టివ్ అనిపిస్తుంది. అంటే ఈ రకరకాల ఇప్పుడు ఆయుర్వేదంలో కొన్ని లక్షల మూలికలు ఉన్నాయి. ఓకే, కానీ నేను 25 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే నాకు నేర్చిన విద్య ఒక 3% 2% అని నేను అనుకుంటున్నా. నాకు ఇప్పటికి కూడా మొన్న కూడా ఫోన్ చేసి తలసేమియా జబ్బు గురించి మీరు ఎంతవరకు వచ్చింది, నేను ఒక 2 మూలికలు చెప్తా. ఈ అన్నబేడి సింధూరం అని మేము తయారు చేస్తాం. అంటే శతపుట భస్వం 100 సార్లు చిప్పలలో పెట్టి మనము అన్నబేడి సింధూరం అనేది 100 సార్లు 100 పుటాలు వేస్తాం. భారతదేశంలో నేను చెప్తున్నా ఇప్పటి వరకు 100 శతపుట భస్వం చేసేటోళ్ళు ఎవరు లేరు. నా దగ్గర 8 మంది టీం ఓన్లీ అన్నబేడి సింధూరమే తయారు చేస్తారు. అదేంటంటే రక్తం డెవలప్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మేజర్గా ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చూసే జనాలకి ఏం చెప్తా అంటే మీరు కాల్ చేయండి, మీకున్న డౌట్లు అడుక్కోండి. సంతోష్ అన్న నువ్వు చెప్తే పోయినావు అనే మాటలు మాట్లాడొద్దు. మేము ఏదైనా మొన్న మీరు ఎవరైతే ఆ వ్యక్తి ఈ వీడియో చూస్తారు నాకు తెలిసి రెగ్యులర్ నా ఫాలోవర్ అంట. ఒంటిమామిడి గౌరారం దగ్గర అయినది, ఆ సరౌండింగ్ విలేజ్ ఏదో విలేజ్ అని నాకు గుర్తులేదు. ఆర్వీఎం హాస్పిటల్లో మనకు కలిసింది కాబట్టి నేను ఏమంటా ఉన్నానంటే ఒకసారి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మీరు ఒక చూడండి, అంటే ఇది యూజ్ అవుతుందేమో అనేది ఉద్దేశం. అంటే పొద్దున్న లేస్తే ఈడు చచ్చిండు ఆడు చచ్చిండు అనే క్రైములు చేస్తూనే ఉన్నాం. నాకు కూడా అనిపించింది ఇక ఇప్పటి నుంచి ఇలాంటి కొన్ని ఆయుర్వేదిక్ మందుల గురించి కూడా కంటిన్యూషన్గా ఇప్పుడు ఈరోజు ఈ గురువు గారు ఒక చిన్న విషయం, ఇప్పుడు మీరు బాధ్యతగా నా దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, 1 సంవత్సరం మందులు వాడాలంటే అతను డౌట్ పడాలి. అవును, కేవలం 4 రోజులు వాడితే పోతుంది. 10 మంది వచ్చిర్రు, ఆ 10 మంది నెంబర్లు ఇమ్మీడియట్గా షేర్ చేసుకుంటారు. అవును, సరే ఒకరు ఇద్దరు ఏమైనా మా దగ్గర అంటే మా దగ్గర వచ్చి 4 రోజులు ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. మా బాబు చెప్తున్నాడు సార్ ఇక్కడ ఏం దొరకదంటే మీరు పెట్టింది తింటాడు సార్ అని అక్కడికి వచ్చి ఉండేటోళ్ళు కోసం పత్యం కోసం. కాబట్టి ఏంటంటే 4 రోజులు కాబట్టి మీరు భరోసాతో పంపించాలి, వాళ్ళే వస్తారు. 4 రోజుల ఈయన సంగతి ఏందో చూద్దాం. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే సరే డబ్బుల్ని వేరే విషయం, వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటారు. అవును, వాళ్ళు వస్తారు సరే ఈ 5,000 ఈ 10,000 ఉంచుకొని ఆయన, కానీ 4 రోజులు మీరు అంటున్నారు కాబట్టి 4 రోజులు వాడతాం. కానీ వాళ్ళకు 30 రోజుల మంది ఇస్తాం. 4 రోజులు వాడిన తర్వాత మేము ఇచ్చిన ఆ గుళికలతో రావట్లేదు, కానీ 30 రోజులు మందు వాడాలి 100%. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఇస్తే 100% రిజల్ట్ వస్తుంది సార్. ఒకటే గుర్తుంచుకోండి, ఆయుర్వేద శాస్త్రాన్ని కనుక ప్రభుత్వం ప్రోత్సహించి నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను కొన్ని 100 మంది దగ్గర తిరిగిన, భారతదేశంలో ఒక్క జబ్బు ఉండదు. మరి మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా వల్ల ఇంత అవుతుంది మేము ఇవి చేయగలుగుతామని మీరు ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? అయితే దీంట్లో ఒకటి ఉంది, మా దాంట్లో ఉన్నోళ్ళు ఎగ్జాంపుల్ ఒక 1000 మంది అనుకోండి, 950 మంది వన్ సైడ్. అరే పట్టి గుంజురాని కప్పల శాస్త్రం మీకు ఐడియా ఉంది కదా, కప్పలు పైకి ఎక్కుతుంటే కాళ్ళు బట్టి గుంజుతాయి. 950 మంది వన్ సైడ్, 50 మంది ఏమో శ్రీనివాస్ అంత కష్టపడుతున్న మీకు ఏమేరక ఆయన గురించి అనేటోళ్ళు ఉన్నారు, నాకు సాయం చేసేటోళ్ళు ఉన్నారు, నాకు మూలికలు తెచ్చిచ్చేటోళ్ళు, నా దగ్గరికి ఆశ్రమాలు వచ్చి పని చేసి కాస్తంత మందు పట్టుకుపోయేటోళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇన్ని రకాల డిఫరెంట్ వ్యక్తులు ఉంటారు. కాబట్టి 4 రోజులే, మీరు ఎవరికి భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. తప్పకుండా పిడిసి వచ్చేటోళ్ళు భారతదేశం మొత్తం మీద మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మన మహారాష్ట్ర, కర్ణాటక, నా మిత్రులందరూ పిడ్స్ ఎక్కడెక్కడ ఉందని వాళ్ళందరి పేర్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి కొంతమంది పంపిస్తున్నాం. పిడ్స్ లేని సమాజాన్ని నేను నిర్మించకపోతే E96 టీవీ ద్వారా చెప్తున్నా, ఎందుకంటే నా దగ్గర మూలికలు వాడిన వాళ్ళు 4 రోజుల్లో పోతా అంటుంటారు, పోతుందని చెప్తున్నారు. కాబట్టి భారతదేశం మొత్తం ఎంత ఖర్చు అయినా కూడా నేను తిరిగి దీన్ని పబ్లిసిటీ చేసి భారతదేశంలో పిడ్స్ లేని సమాజాన్ని నిర్మిస్తానికి తప్పకుండా ఈ వయసులో నేను కోరుకునేది డబ్బు కాదు, నేను కోరుకునేది ప్రశాంతత కాదు. నాకు 2 పిల్లలు వెల్ సెటిల్డ్,
వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు. నాకు ఏమీ అవసరం లేదు. నాకున్న 4 ఆవులు చదువుకొని నా దగ్గర ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన ఒక అబ్బాయి పనిచేస్తాడు. ఓకే. బీటెక్ చదివిన వ్యక్తి నా కారు తోలుతాడు, ప్లస్ అంటే డ్రైవర్ అని కాదు, నాకు మొత్తం నా పర్సనల్ బాబాయ్ ఇది సంగతి అది సంగతి ఇది సంగతి. నా దగ్గర ఏముండదు, అంగిలాగా తప్ప ఏముండదు, మొత్తం వాళ్ళే మెయింటెనెన్స్. అకౌంట్లో కూడా నేను ఎన్ని డబ్బులు నేను నా జీవితంలో ఇంతవరకు చూసుకోవాలి. ఓకే. నా కార్లో పెట్రోల్ పోస్తారు, నాకు ఆకలి అయితే టిఫిన్ పెడతారు, అన్నీ పెడతారు. ఇది ట్రస్ట్. ఓకే. అంత ట్రస్టీగా మేము ఒక 20 మంది కలిసి పని చేస్తున్నాం. ఓకే. కాబట్టి ఆ పిడ్స్ అనేది లేకుండా చేస్తానికి విశ్వ ప్రయత్నాలు చాలా మంది చెప్తున్నారు. మీరు తప్పకుండా ఒక అడుగు ముందుకేసి మీరైతే ముందుకెళ్ళి మాట్లాడగలుగుతారు, మీరు సమాధానం చెప్పగలుగుతారు. తప్పకుండా మీరు మంచి మూలికలు తయారు చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక్కసారి తప్పకుండా ఇది చేయండి అని అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, నాకు ఇంకా ఉత్సాహం అనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే మనం చేసే పనిలో నైపుణ్యత ఉండి సంతోషకరమైన వార్తలు వింటే మనం కూడా యాక్టివ్ అవుతాం. ఈ 6-10 వయసులో నేను చేస్తున్న కృషికి ఎంతోమంది డాక్టర్లు, ఇంకొక విషయం మీకు చెప్పాలి, అసలు నాకు సహకరిస్తున్న అలోపతి ఎండి ఎంబీబీఎస్ డాక్టర్లు ఒక 4 ఉన్నారు. వాళ్ళకు ముందు పాదాభివందనం. ఎందుకంటే అలోపతి డాక్టర్లు ఎవరు కూడా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించరు. నా ముఖం చూసో లేకపోతే నేను చేసే మంచితనమో నేను చేసే మూలికలో నేను అన్ని రకాల మూలికలను పరిచయం చేస్తుంటాను నా పర్సనల్ ఛానల్లో, చెరకుడు యూట్యూబ్ ఛానల్. వాళ్ళందరూ చూసి నాకు పరిచయం అయిన వాళ్ళు, వాళ్ళ నా బంధువులు కాదు, నా మిత్రులు కాదు. ఎవ్రీ డే ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు ఫోన్ చేసే స్థాయికి నేనన్నా వాళ్ళన్నా ఫోన్ చేసుకునే స్థాయికి వచ్చినాం. ఏమైందిరా బాబాయ్, ఆ పిడిసి ఏమైంది అని నేను 4 పంపించిన. ఈ రీసెంట్గా అంటారు, అమ్మ దీంట్లో సక్సెస్ అయినావు నువ్వు, ఎక్సలెంట్గా. 4 రోజుల్లో పోవడం అంటే అంత ఆషామాషి కాదు, సూపర్ అని వాళ్ళే చాలామంది రెఫర్ చేస్తారు. అందుకనే ఆ 4 నుండి 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని. అంటే నా వయసులో పెద్ద అయినా చిన్న వాళ్ళ పాదాభివందనం అని ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు అలోపతి ఆయుర్వేదాన్ని ప్రోత్సహించరు. అవునవును అవును. చాలా మంది ఎవరైనా చేస్తుంటే అలోపతి డాక్టర్లు ఏం చేస్తుంటారంటే ఇంకో కౌంటర్ వీడియో చేస్తుంటారు. కానీ వీళ్ళు ప్రభుత్వ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు 2, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఒక వ్యక్తి, బయట ప్రాక్టీస్ చేసుకునే ఒక వ్యక్తి, 4 అలోపతి డాక్టర్లు నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళు నుండి 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. ఎక్కడ కూడా డ్రగ్ మాఫియా అనేది లేదు. మనం మంచి చేస్తే తప్పకుండా వాళ్ళు సాయం చేస్తారని నాకు నిరూపించారు. వాళ్ళందరికీ వాళ్ళందరికీ నేను పాదాభివందనం మరి ఒకసారి తెలియజేస్తూ ఆ సూర్యభగవాన్ దయవల్ల 100 ఏళ్ళ ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళు. ఓకే. ఎవరికైనా పిట్స్ వచ్చిన వాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇక్కడ బర్రలు పెట్టుడు, ఈడే పెట్టుడు, ఇవి కొన్ని జరుగుతాయి. కాబట్టి అది కాకుండా 4 రోజులు అంటుండు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. 4 రోజులు అంటున్నారు కాబట్టి నేను 30 రోజులు అంటే నేను కూడా మీ ఇష్టం అంటుంటే, కానీ 4 రోజులు పెద్ద ఒరిగేది కూడా ఏం లేదు తప్పకుండా. ఎందుకంటే ఇదంతా బాధపడేదానికంటే. కాబట్టి ఒకసారి 2 కాంటాక్ట్ నంబర్లు ఇస్తారా? 2 స్క్రీన్ మీద కింద వేస్తాను నేను. ఒకసారి మంగళవారం నాడు ఫోన్ చేయండి. మంగళవారం ఫోన్ చేయొద్దంట. ఒక్కసారి ట్రై చేయండి. మందు లేదని అనుకున్నాం, చాలా మంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఒకసారి ట్రై చేసే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీరు కాల్ కలవకపోతే వేరే బిజీలు కూడా ఉంటారు. కాబట్టి ఒకసారి మళ్ళీ ఆగి కూడా కాల్ చేసే ప్రయత్నం. ఇన్స్టా ఏమన్నా ఉందా మీకు? ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఏమని ఉంటుంది పేరు? బోధిధర్మ ఆయుర్వేదిక్. బోధిధర్మ ఆయుర్వేదిక్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. వాట్సాప్ మన యూట్యూబ్ ఏమో చెరకుడు ఉంటుంది, చెరకుడు. మళ్ళీ ఫేస్బుక్ కూడా చెరకుడు అని, చెరకుడు. ఒకసారి అప్రోచ్ అవ్వండి, కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ మాట్లాడండి. శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడి క్లారిటీ తీసుకున్న తర్వాతనే వీళ్ళు ఏ అడ్రస్ చెప్తారో ఆ అడ్రస్కి వెళ్ళి ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. బోడుప్పల్ హైదరాబాద్లో మన కార్యాలయం ఉంది. బోడుప్పల్ ఒకటి పిల్లర్ నెంబర్ 81 దగ్గర ఉంది. శనివారం, ఆదివారం, సోమవారం అక్కడ ఉంటా 3 రోజులు. మిర్యాలగూడనేమో మనకు మనది ఓన్ ఆశ్రమం ఉంది. నేను వచ్చిన ఒకసారి మీరు వచ్చారు. బుధ, గురు, శుక్రవారంలో అక్కడ ఉంటా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి E96 సంతోష్ గారు నన్ను పిలిచి, ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా కష్టం, అంటే వారి గురించి మనం డిస్కస్ చేయొద్దు. E96 సంతోష్ గారు గతంలో కూడా నాకు అంటే నా దగ్గరకు వచ్చి చాలా వరకు విషయాలు తెలియజేసి పబ్లిక్ తెలియజేయడం జరిగింది. అప్పుడు కూడా విపరీతమైన కాల్స్ వచ్చి సంతోష్ గారి పేరు చెప్పి కొన్ని 100 మంది రావడం జరిగింది. ఇది 4 రోజుల ప్రోగ్రాంకు తప్పకుండా ఏపీ, తెలంగాణ అన్ని స్టేట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ కాండి. ఆ మూలికలు వాడించండి. మన పిల్లల్ని ఆయురారోగ్యాలతో తప్పకుండా కాపాడుతాం. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ సూర్యభగవాన్ దయ వల్ల 100 ఏళ్ళ ఆయురారోగ్యాలతో E96 టీవీ యజమాని సంతోష్ గారు ఉండాలని కోరుకుంటూ మీ యొక్క బోధిధర్మ శ్రీనివాస్. రైట్. థ్యాంక్ యూ గురు.